బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్తి కోసం తల్లిదండ్రులను కూతుర్లు ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జమ్మికుంట మండలం చెంపునిపల్లి గ్రామానికి చెందిన మాతిరెడ్డి రవీందర్ రెడ్డికి ముగ్గురు కూతుర్లు. 6 ఎకరాల ఆస్తి కోసం గొడవ మొదలైంది. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పిల్లడు మా నాన్నకి గిఫ్ట్ డీల్ చేసింది. మా నాన్న వచ్చేసి ఇల్లు మీకు వస్తుంది అని చెప్పేసి ఇంకొకటి ఆమె పేరు ఆస్తి కోసం తల్లిదండ్రులను కూతుర్లు ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జమ్మికుంట మండలం చెంబునిపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి రవీందర్ రెడ్డికి ముగ్గురు కూతుర్లు. 6 ఎకరాల ఆస్తి కోసం గొడవ మొదలైంది. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మా హస్బెండ్ 2010లో చనిపోయాడు. అప్పటికి నాకు 2 పిల్లలు. చిన్న బాబు 6 నెలల బాబు. అప్పటి నుండి నా చిన్న అబ్బాయిని మా నాన్న దగ్గరే పెంచుకున్నాడు. నా తల్లిదండ్రులు అప్పటి నుండి 2010 నుండి నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నా తల్లిదండ్రులతోనే ఉంటున్నాను. 2020లో మా తాతయ్య చనిపోయిండు. మా నాన్న వాళ్ళ ఇల్లు కంప్లీట్గా కూలిపోవడంతో 2010లో నేను ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆ ఇల్లు ఆగిపోతే మళ్ళీ 2024లో పూర్తి చేశాను. పూర్తి చేసినప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంది కదా అని చెప్పేసి నాన్న దత్తత తీసుకున్నాడు నా చిన్న బాబుని. ఆ దత్తతలో మా 2 అక్కలకి, మా బావలకి, నా చుట్టాలు అందరికీ తెలుసు. అందరు అప్పుడు 5గురు మనవలకి దోతుల ఫంక్షన్ కూడా చేసిండు మా నాన్న. కానీ ఒక 3 నెలల నుండి నా 2 సిస్టర్స్ మరి ఆస్తి మీద దుర్బుద్ధితోనో ఏమో తెలియదు కానీ నా ఇంట్లో వండుకుంటూ నా పేరెంట్స్ని కొడుతూ రోజు నానా రచ్చ, వాళ్ళని తిననీయకుండా పడుకోనీయకుండా ఇబ్బంది పెట్టడం. నేను వాళ్ళది ఇల్లు లాస్ట్లో ఉన్నది కదా అని చెప్పేసి నేను సీసీ కెమెరాలు కూడా పెట్టించాను. వాళ్ళని కొట్టే ప్రతి 5 నిమిషాల ముందు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కొట్టడం జరుగుతుంది. ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సిఐ గారు నిర్లక్ష్యం వహించడం, అంటే వాళ్ళ యాక్షన్ తీసుకోకపోవడం, వాళ్ళ మీద అసలు ఎలాంటి ఏమైంది అనేది విచారించకుండా వాళ్ళని ర్యాష్గా బిహేవ్ చేయడం. చల్ నువ్వు మాట్లాడకు అని చెప్పేసి మా నాన్నని మాట్లాడడం. సరే అది పక్కకు పెట్టండి, ఇది నా ఇల్లు, మా 2 అక్కలు అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తే నేనేమన్నా గూర్ఖా నౌకరు చేస్తున్నానా, నీ ఇంట్లో కాపలా పడుకోవాలని చెప్పేసి ఇట్లా మాట్లాడడం. నువ్వు అప్లికేషన్ ఇచ్చినావు కదా, కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిసిప్ట్ తీసుకో అని చెప్పి ఇట్లా ఒక 2 సార్లు పోయి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ నాకు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది. నేను ఎక్కువసేపు కూర్చోలేను, నిలబడలేను కాబట్టి నేను స్టేషన్కి ప్రతిసారి వెళ్ళడం కుదరట్లేదని చెప్పేసి ఒక 4 సార్లు రిజిస్టర్ పోస్ట్ చేశాను. పై అధికారుల దగ్గరికి మేడం మాధవి